హై వ్యూవర్స్, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని యావత్ భారతదేశం ఎదురు చూస్తూ ఉండేది ఎందుకయ్యాయంటే అంటే ఆయా అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఈ నామినేషన్ సబ్మిట్ చేస్తారే, అందులో అఫిడవిట్ అనేది ఒకటి ఉండదు. అందులో వీళ్ళ ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, వీళ్ళ మీద ఉన్న కేసులు ఏంటి, ఆ వివరాలన్నీ ఉంటాయి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. వన్స్ ఎన్నికలైతే దానికి ఎవడ పట్టించుకోరు. ఎన్నికలకు ముందే దాని వెనక సవ్యంగా ప్రజలు కనుక చెప్పగలిగితే అప్పుడు ఎవరికి ఓటు వేయాలి ఏంటని జనాలు డిసైడ్ అవుతారు. ఈ జగన్మోహన్ రెడ్డి మీద 26 కేసులు ఉన్నాయి. 26 కేసులు. అందులో ఒక కేసు ఏకంగా జాతీయ గీతానికి సంబంధించి అవమానపరచడం అని చెప్పేసి ఒక కేసు కూడా ఉంది. నంద్యాల దగ్గర, తర్వాత మంగళగిరి, విజయవాడ, పొన్నూరు, ఇంకోటి ఎక్కడో ఉండే. ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించిన కేసులు. పేద సీఎం కదా, ఈ పేద సీఎం వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అవినీతికి పాల్పడ్డాడు. క్విట్ ప్రోకోలో కోట్లు వెనకేశాడు. అది ఎంత ఏంటి అన్నప్పుడు ఏకంగా 1000 కోట్లు అని లెక్కల్లో తేలి జప్తు చేసి ఇంకా అది పెద్ద స్టోరీ మనకు తెలిసింది. దానికన్నా స్టిల్ ఈయన బెయిల్ మీదే ఉన్నాడు. సిబిఐ కేసులే 11, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, ఈడీ కేసులు 9, మొత్తం 20 కేసులు అవి ఉన్నాయి. ఈయన అవినీతి చేయకుండా, అసలు అవినీతి మనకు పడకుండా పరిపాలిస్తున్నటువంటి, ఎలా చెప్పాలి, శుద్ధ పోసకోడు కాదయ్యా, పెద్దవాళ్ళు కదా పద్ధతికి వాడదాం, ఒక సచ్చీలుడు అన్నట్టుగా వీళ్ళు చెప్తారు వైసీపీ వాళ్ళు. అవినీతిని అంతమందించడానికి ఆ దేవుడి రూపంలో దిగొచ్చాడు, ఆ దేవుడే జగన్ రూపంలో దిగొచ్చాడు అని చెప్పేసి పేటీఎం మ్యాచ్ భజన. మరి ఎక్కడ దొరుకుతారో వాళ్ళు నాకు అర్థం కాదు. అరే జగన్ ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడురా, 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడురా, అండ్ ఆయన మీద ఉన్న కేసులు వచ్చేసి వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తా విచారణ ముందుకు సాకుండా ఆపుతున్నారా. ఈవరు చెప్పిన ఎన్రా ఎన్నికల నామినేషన్ వేశారు కదా, అఫిడవిట్లో కేసులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమంటారు? ఇక ఈ పేద సీఎంకి సంబంధించి కారు లేదండి, కానీ కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 కోట్లు. జస్ట్ ఇది అఫీషియల్గా చెప్తున్నది అంతే. ఈ సిబిఐ ఈడీ లెక్కలు తేల్చాల్సినవి తేలినవి ఎబ్బో ఇంకా కథ వేరు. ఏమంటాడు? పేద మనిషి అట ఈయన పేదల మనిషి అట. నిజమే, సొంత కారు కూడా లేదు కానీ 100 కోట్లు ఉన్నాయి. ఆ లెక్కలు ఒకసారి చూడండి. అండ్ ఇంకోటి అండోయ్, 2019లో ఆయన ఆస్తులు వచ్చేసి 499 కోట్లు, ఆయన అండ్ ఫ్యామిలీ ఆస్తులు మొత్తం. ఇప్పుడు 2024కి 774 కోట్లు. అంటే ఆన్ యావరేజ్ 275 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో పెరిగింది. ఇది జస్ట్ అఫీషియల్గా ఏదో చెప్పి చిన్న లెక్క లాంటిది అంతే. ఇంకా అన్ని అఫీషియల్ అంటే మీరు లెక్కలు వేసుకోండి ఎంత ఏంటని. ఈయన మరల పేద మనిషి, జనాలు నమ్మాలి. ఈవెన్ వాళ్ళ భార్యకి సంబంధించి కావచ్చు, ఈయనకి సంబంధించి కావచ్చు, ఆస్తులు, కంపెనీలు అవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చూస్తూ ఉంటే ఒక్కదానికి కూడా వీళ్ళ నాన్న పేరు లేదు, వీళ్ళ తాత పేరు లేదు. మరి రాష్ట్రంలో పథకాలు ఏంటో వీళ్ళ జేబులో డబ్బులు అన్నట్టుగా జగనన్న, వైఎస్ఆర్, ఇంకా వీళ్ళ ఇష్టం పథకాలకి పేర్లు. ఆ కంపెనీలు చెప్తా చూడండి. అసలు భారతీయ సిమెంట్స్, కార్మియల్, ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, సండూరు పవరు, సరస్వతి పవరు, సిలికాన్ వెండర్స్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత ఆకాష్ రియల్ ఎస్టేట్, ఆకాష్ వెంచర్స్ ఏదో ఉండే అదొకటి, హెల్మెట్ టెక్నాలజీ. చూడండి, ఇవి జస్ట్ వీళ్ళకి సంబంధించిన కంపెనీలు అన్నట్టు. ఇన్ని కంపెనీలు. మరలా నాకు అసలు ఏమీ లేదు అంటుంటాడు ఈ పేద సీఎం. ఏమన్నా చెప్పండి. అండ్ ఇంకోటి అండి, అసలు ఇది చెప్తే నిజంగా అయ్యో పాపం చాలా పేదవాళ్ళండి అంటారు. చేతిలో ఎంత డబ్బు ఉంది అన్నది కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి నిజంగా పేదవాడు పాపం. రూపాయి జీతం తీసుకున్న సీఎం కదా, అందుకు 7,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి చేతిలో, 7,000 రూపాయల డబ్బులు ఉన్నాయి. భారతిరెడ్డి ఆమె దగ్గర వచ్చేసి 10,022 రూపాయలు మాత్రమే ఉన్నాయి. హర్షిని రెడ్డి వాళ్ళ పెద్ద అమ్మాయి 9,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. వర్షారెడ్డి వాళ్ళ చిన్న అమ్మాయి ఎంత, 6,989. ఎంత పేద కుటుంబం అంటే 774 కోట్లు ఓవరాల్ అసెట్స్ వాల్యూ చూపిస్తూ ఉన్నా
చేతులు డబ్బు ఎంత ఉందని చూస్తే నలుగురు దగ్గర కలిపి కనీసం 40,000 కూడా లేవు. పాపం పేదవాళ్ళు. డబ్బు మాత్రం 100 కోట్లు. సరే సొంత కారు కూడా లేదు. కానీ హైదరాబాద్లో, బెంగళూరులో, తాడేపల్లిలో, పులివెందులలో, కడపలో, చెన్నైలో, కలకత్తాలో బంగ్లాలు, విల్లా, అబ్బాబ్బా. ఆయన పేదల మనిషి. ఓకేనా? ఇది వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి యొక్క గొప్పతనం చాటే పేద సీఎం యొక్క పేద ఆస్తులు 100 కోట్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. ప్యాకేజ్ స్టార్ రాత్రి అనాహడావుడి చేస్తారు కదా ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సంవత్సరం లెక్కలు చెప్తే థూ అని వైసీపీ మీద వస్తారు మీరు. ఆ మనిషి 5 ఏళ్లలో సంపాదించింది 114 కోట్లు చిల్లర, అన్నీ కూడా సినిమాల మీద. ఇందులో గవర్నమెంట్ ట్యాక్స్ కట్టింది 40 కోట్లు, జిఎస్టీ 26 కోట్లు సంథింగ్ ఎంతో, ఇలా ట్యాక్స్ 65 కోట్లు 70 కోట్లు పోయింది. ఇది బోను మిగిలిన డబ్బుల్లో విరాళాలు ఇచ్చాడు ఈ మనిషి, 20 కోట్లకు పైగా విరాళాలు. ఓన్లీ మరలా ఇది జనసేన పార్టీకి సంబంధించి. తర్వాత మన పిఎం రిలీఫ్ ఫండ్కి వచ్చేసి 1 కోటి, తర్వాత ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చేసి 50 లక్షలు, తెలంగాణ రిలీఫ్ ఫండ్కి వచ్చేసి 50 లక్షలు, ఆ తర్వాత ఇంకోటి ఎక్కడో కేంద్ర సైనికులకు సంబంధించిన బోర్డు ఏదో ఉంది కదా దానికి వెల్ఫేర్, దానికి 1 కోటి రూపాయలు ఇచ్చున్నాడు. అండ్ ఇంకోటి పవన్ కళ్యాణ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రీసెర్చ్ సమ్మేళనం, దానికి అంత కొన్ని లక్షల అమౌంట్. ఇలా మొత్తం తీస్తే ఈ జనసేన సైనికుల కోసం బీమా అని చెప్పేసి ఇన్సూరెన్స్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కానీ, విరాళాలు ఇవ్వటం కానీ, పేద రైతులు ఎవరైతే కౌలు రైతులు చనిపోయినారో వాళ్ళకి ఇవ్వటం వచ్చిన డబ్బులు కానీ, అండ్ ఇక్కడ గవర్నమెంట్లకి ఇచ్చిన విరాళాలు కానీ, ఈ లెక్కలు తీసినా ఆయన కట్టిన ట్యాక్స్లు ఎంత అని చూసినా ఇక ఆయన దగ్గర ఏముందంటే అప్పులండి. సీరియస్లీ అప్పులు 66 కోట్లు 64 కోట్ల అప్పులు ఉన్నాయి. 64 కోట్ల 50 లక్షల చిల్లర అప్పులు. ఇందులో బ్యాంకుల నుంచి కొంత ఉన్నాయి. బ్యాంకుల నుంచి అరౌండ్ ఇది 64, అది 46. బ్యాంకుల నుంచి 17.5 కోట్ల చిల్లర ఎంతో ఉన్నాయి. ఈ వ్యక్తులు ఉన్నారు కదా వీళ్ళ దగ్గర నుంచి అరౌండ్ 46.5 కోట్లు సంథింగ్ ఎంతో మామూలు పర్సన్స్ నుంచి. వీళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటే విజయలక్ష్మి అనే పర్సన్ దగ్గర నుంచి 7 కోట్లు 8 కోట్లు ఉన్నాయి అన్నమాట. ఇక రిమైనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ హౌస్లు వాళ్ళే. మైత్రి మూవీ మేకర్స్ అని, ఎర్నేని శ్రీనా, నవీన్ అని వాళ్ళు, తర్వాత డివి దానే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ నుంచి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్. ఇలా సినీ ఇండస్ట్రీలో మన సినిమాలు తీద్దాం త్వరలో అని చెప్పేసి ముందు కొంత అడ్వాన్స్ ఉంటారు చూసారా, లైక్ ఆవేలో కానీ నేను మీకు తిరిగి ఇస్తాను కొంచెం అవసరం ఇవ్వండి అంటే అలా ఇచ్చిన వాళ్ళు కానీ, ఇలా 15 మంది ఎవరెవరు ఏమిటో మొత్తం లిస్ట్ రాశారు. అందులో మన కొన్నిదెల సురేఖ్ గారు, వదిన గారు, చిరంజీవి గారి యొక్క భార్య, ఆమె దగ్గర 2 కోట్లు తీసుకున్నారు ఈయన. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరెవరి దగ్గర ఎంతంత అప్పు తీసుకుంది, ఏ బ్యాంక్ నుంచి ఎంతంత లోన్లు ఉంది అంతా లెక్క చూపెట్టి ఈయన ఎంత సంపాదించాడు, అందులో ఎంత ఖర్చు పెట్టాడు, ఎవరికి ఇచ్చాడు, ఏంటి విరాళం ఎక్కడ ఏంటి మొత్తం అప్ టు డేట్ డేటా అండి. ఇది చూసిన వాళ్ళు అది మనిషా లేదంటే మన కోసం దిగొచ్చిన దేవుడు అనుకుంటా ఉన్నారు. నిజంగా జై జనసేన అంటూ ఉన్నారు, ఛీ వైచిపి అంటూ ఉన్నారు. కారణం దాన ధర్మాలు అన్నవి లేవు. 100 కోట్లు కంపెనీలకు వచ్చేసి ఒక్కటి కూడా వాళ్ళ నాన్న పేరు తాత పేరు లేవు. అండ్ సొంత కారు లేదు, మేము పేద మనిషి అని చెప్పుకుంటుంటారు. బట్ 100 కోట్లు అండ్ జనాలు చెప్పుకోవాలి కాబట్టి చేతులు డబ్బులు లేవు. నలుగురు మీద కలిపి 40,000 కూడా లేవు. ప్రతిదీ కూడా చూడండి అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. మీరు ఎక్కడైనా ఏదైతే తీయండి, పథకాల రూపాయలు కూడా మీరు చూడండి, ఎక్కడ చూడ ఏదో లూప్ హోల్ ఉంటూనే ఉంటుంది, ఎక్కడ చూడ ఏదో మెలుగు ఉంటూనే ఉంటుంది. ఇదిగో ఇక్కడ కూడా ఆ రకంగా పేద సీఎం అని చెప్పుకునే మనిషి 100 కోట్లు. ప్యాకేజ్ అని చెప్పేసి పిచ్చగా వాగుతుంటుంది పేటీఎం బ్యాచ్. ఆ మనిషికేమో అప్పులు, సంపాదించిన డబ్బు అంతేమో ప్రజలకే. ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రజల మనిషి, ఎవరు నాటకాల మనిషి? కనీసం ఇప్పుడైనా ఆలోచించి కొంచెం మనస్సాక్షితో ఆలోచించి ఓట్లేయండి, రాష్ట్రాన్ని కాపాడుకోండి.